వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. వంట చేయాలంటే మంట పెట్టాల్సిందే, కానీ మంట లేకుండానే వంట ఎలా చేయొచ్చో చేసి చూపించింది ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మంట లేని వంట నిర్వహించింది పాంచజన్య అనే ఒక ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం. మారుతున్న కాలానికి అనుగుణంగా వంటల్లో కల్తీ జరిగి ఎంతో మంది అనారోగ్యాలకు గురవుతున్నారు. ఏ ఆహారం తీసుకోవాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. దీన్ని పరిగణలోకి తీసుకున్న స్కూల్ యాజమాన్యం మంట లేని వంటకాలు తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టారు. డ్రై ఫ్రూట్స్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీమ్, తమలపాకుతో తయారు చేయబడ్డ లడ్డూలు, ఎటువంటి మంట పెట్టకుండా తర్కారీతో తయారు చేసిన నేచురల్ వంటకాలను విద్యార్థుల పేరెంట్స్ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఆ వంటకాలు ఆరగించిన పలువురు పేరెంట్స్ ఔరా ఎటువంటి మంట లేకుండా ఇలాంటి వంటకాలు తయారు చేయొచ్చా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న స్కూల్ యాజమాన్యం ప్రత్యేక ఒక డిఫరెంట్ యాంగిల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. ड्राई फ्रूट्स श्रीकृष्ण నీకు అప్పుడప్పుడు మాత్రమే ఎప్పుడు నమ్ముతుంది. బోన్స్ కి కూడా మంచి స్ట్రెంత్ ఇస్తుంది. అండ్ డైట్ చేసే వాళ్ళకి కానీ వితౌట్ కొలెస్ట్రాల్ అయితే స్ప్రౌట్ సాలడ్ చాలా మంచిది. పిల్లలకి అయితే హెల్తీగా ఏదైనా స్మూతీ ఇవ్వాలంటే స్ట్రాబెరీ బనానా స్మూతీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. Myself is Nikhat Fatima. I've made fruit cream or cheesecake jars, fruit jelly, cucumber boats and orange jelly. As we all know, fruits are more healthy and nutrition for all of us. So we should eat more fruits like apple, strawberry, blueberry and all. So I've used that all and I've made this. హిందూపురం పాంచజన్య బ్రిలియన్ హై స్కూల్ ఈరోజు షడ్రుచులను వండించింది. మరి ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో వంట అనేక తంటాలు చేస్తూ ఉంది. కడుపులో మంట పుట్టిస్తూ ఉంది, అసిడిటీ తెప్పిస్తూ ఉంది, ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది, ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా వంట అనేది చాలా అవసరం. ఇద్దరు జంటల మధ్య వంట తగ్గడం వస్తుంది. వంట బాగాలేకపోతే ఇంట్లో గొడవలు తంటాలు వస్తాయి. కాబట్టి ఇది ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి ఇక్కడ మంట లేని వంట అన్నారు. అంటే ఏమంట? ఫైర్ ఒక మంట అయితే కడుపులో వచ్చేది ఒక మంట. అంటే మా వంటలు ఎట్లుంటాయంటే మేము వండించుకోకుండా వంట చేసుకొని కడుపులో మంట కూడా లేకుండా ఉండే వంటలు. ఇటువంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేకమైన వంటల్ని పరిచయం చేస్తున్నారు మా పాంచజన్య పేరెంట్స్. నిజంగా ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి యాజమాన్యంలో పాంచజన్య శ్రీనివాస గారు ఒక సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించాలంటే వంటల వల్ల ఎటువంటి ఆరోగ్యం ఉంటుంది, వంటల వల్ల
మన వంటికి ఎటువంటి ఇబ్బందులు వస్తాయనే కార్యక్రమం ద్వారా ఒక ఆదర్శమైనటువంటి ఒక మెసేజ్ అనేది పోతుంది. వంటలు ఈ రకంగా ఉండాలి. మనం కూడా ఇట్లాంటి వంటలు వండితే మన వంటికి వండుతాయి. కాబట్టి ఆ వంటికి వండితే మనం ఆరోగ్యంగా ఉంటాం.